యూఆర్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్. ఈ కుట్ర 100% బయట నుంచి ఎవరో కుట్ర పన్నుతున్నారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగస్వాములే ఈ సోకాల్డ్ ప్రశ్నారావణ్ కానీ, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ కానీ, ఈ సోకాల్డ్ ఈ జడా శ్రవణ్ కానీ. పాపం జడా శ్రవణ్కి అర్థం కాల. ఎప్పుడైతే ఈయన యాక్టివిటీస్, ఈ ప్రశ్నారావణ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉపా చట్టం కిందకు వచ్చాయో కంగు తిన్నాడు మనిషి. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడే. ఒక మామూలు లైన్ మ్యాన్ కొడుకు సరే అయ్యాడు, జడ్జి అయ్యాడు, ఎందుకు రిజైన్ చేసావు? సడన్గా ఎందుకు రిజైన్ చేసావు అని అడుగుతున్నా. నీకేమైనా బయట ఏమైనా బోల్డ్ ప్రాక్టీసులు ఉన్నాయా? నువ్వేమో చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలోని ఉన్నావు. చెట్టు కింద ప్లేటర్కి బెయిల్ ఇచ్చే ప్లేటర్కి మధ్యలో ఉన్నావు. నువ్వు దేనికి నువ్వు ఇది చేసావని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవన్నీ కేవలం కుట్ర. ఆ కుట్ర ఇది పూర్తిగా బయట నుంచి వచ్చే ఫండెడ్ కుట్ర. ఇదంతా ఫండ్ చేసి మరీ కుట్ర పన్నుతున్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనికి మేము క్లియర్గా మాట్లాడుతున్నాం. పోలీసు వారు కూడా పూర్తిగా దీన్ని ఛేదించాలా, దీన్ని విచారణ చేయాలా. విచారణ చేసి పూర్తిగా ఛేదించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది.